పల్లె పహాడ్ సమస్యలు పరిష్కరించడానికి మీ ముందుకు వస్తున్నా, ఆశీర్వదించి గెలిపించండి అన్న రమేష్ మల్లన్న సాగర్. పల్లె పహాడ్ సమస్యలు పరిష్కరించడానికి మీ ముందుకు వస్తున్నా అన్న కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ మల్లన్న సాగర్. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మా ముప్పు గ్రామాలను ఖాళీ చేయించి నిలువ నీడ లేకుండా చేసి ప్యాకేజీలు కూడా ఇంకా ఇవ్వలేదని పల్లె పహాడ్ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రమేష్ అన్నారు. పల్లె పహాడ్ గ్రామం ఇంటింటి ప్రచారంలో పాల్గొని మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నన్ను గెలిపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లి ముప్పు గ్రామాల సమస్యలను విన్నవించి ప్యాకేజీలు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. వార్డుల్లో ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉంటూ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని అన్నారు. త్రాగునీటి సమస్యను, డ్రైనేజీల సమస్యను పరిష్కరిస్తానని, ఒంటరి మహిళల, వృద్ధుల పెన్షన్లు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. మాకు ఊరు గురించి అన్ని ఇవ్వాలి, మాకు అన్ని ఒడగొట్టుకున్నాము, అన్ని ఒడగొట్టుకొని వచ్చినాము. కేసీఆర్ సార్ ఇది ఇస్తా అన్నాడు, అది ఇస్తా అన్నాడు, ఏది ఇవ్వలేదు. గొర్రెకిత్తనన్నాడు, బర్రెకిత్తనన్నాడు, అన్ని లావణ్య పట్ట భూములు కొన్నా కానీ అన్ని పట్ట చేసి ఇస్తా అన్నాడు, ఏది చేయలేదు. తీసుకొచ్చిండు, అడవిలో వాడేసిండు. మాకు పని లేదు, పాట లేదు, పిల్లలు జల్లలు ఇబ్బంది పడుతున్నాము, మస్తు కష్టం ఎలాదిస్తున్నాము. మాకేమి పని పాట లేక తినేందుకు మస్తు ఇబ్బంది పడుతున్నారు మా పిల్లలు, మేము. మా ఊరు మొత్తము అనాథ లెక్క అయిపోయింది. మాకు ఏం ఇయ్యలేదు, లావణ్య పట్ట భూమికి ఇయ్యలే, బోల్రకి ఇయ్యలే, ఏదానికి ఇయ్యక మమ్మల్ని నిలగొట్టిండు, తెచ్చిండు, అడవిలో వేసి ఇక తినేటోళ్ళు తిన్నారు, తాగేటోళ్ళు తాగిరు, మంచిగా అయ్యేటోళ్ళు మంచిగా అయ్యారు. ఇక ఏం లేని వాళ్ళు మంచిగా అయ్యారు, కానీ మాకు ఉన్న వాళ్ళకి ఏది ఇయ్యలేదు. మాకు 2500 ఇస్తానన్నాడు, అది ఇయ్యలే. ఇది ఇస్తా అన్నాడు, ఇది ఇయ్యలే. ఏది ఇయ్యక మమ్మల్ని అన్నీ ఇట్లా చేసిండు, ఆగం చేసిండు మమ్మల్ని. ఇక అడవిలో తోలిండు. ఇంటికి ఒక డ్యూటీ ఇస్తా అన్నాడు, అది ఇయ్యలే. మళ్ళీ పిల్లలకు పైసలు ఇస్తా అన్నాడు, అవి ఇయ్యలే. 18 ఏళ్ళకు ఏది ఇయ్యలే. భూములు రాలేదు మాకు పిల్లలకు. రూములు ఇచ్చేటోళ్ళకి రూములు ఇయ్యలే, ఇండ్లు ఇచ్చేటోళ్ళకి ఇండ్లు ఇయ్యలే. చాలా మందికి ఇండ్లు కాగితాలు పెద్ద మనుషులు పట్టుకున్నారు, మరి కేసీఆర్ ఇయ్యలేదా? ఇచ్చినాక మరి నడమ పెద్ద మనుషులు పట్టుకున్నారు, తెలియదు. చాలా మందికి ఇండ్లు వచ్చేది ఉంది, ప్లేట్లు వచ్చేది ఉంది, పిల్లలకు ప్యాకేజ్ వచ్చేది ఉంది. అన్ని సహకరించాలి మాకు. ఇప్పుడు ఈ సమస్యలన్నీ రమేష్ తీర్పుతాడని రమేష్ నిలబెట్టుకున్నాం, రమేష్ కోటేజ్ గెలిపించుకుంటాం. సోదరులు, మా గ్రామ ప్రజలకు, చెల్లెలకు, అక్కలకు, తమ్ముళ్లకు నా ధన్యవాదాలు. ఈరోజు మేము 8వ వార్డు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 8వ వార్డుల ప్రచారానికి వచ్చిన వల్ల మేము ఈ అవకాశం మా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ రిజర్వేషన్ కల్పించినందుకు ధన్యవాదాలు. మేమేందంటే మల్లన్న సాగర్ ముప్పు గ్రామాలైన మేము మా గజ్వేల్ మున్సిపాలిటీలో ఉన్నాం కాబట్టి మాకు అవకాశం కలిగించింది. ఈ అవకాశం ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మేము ఆ ఎస్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. నా పేరు ముగ్గులోతు రమేష్, నేను మాజీ ఉప సర్పంచ్ని. నా గత మల్లన్న సాగర్లో కొన్ని అంశాల మీద కొన్ని రోజులు కూడా నేను కష్టపడి కొన్ని సమస్యలు కూడా తీసుకుపోయినాను. ఈరోజు కూడా అదే సమస్యల మీద నేను వచ్చి పోరాడతానని చెప్పి మా గ్రామ ప్రజలకు నమ్మకంతో నేను మాటిస్తూ, నేను మా మల్లన్న సాగర్ బాధితులకు ప్యాకేజీలు కానీ, 18 ప్లేస్ కానీ, ఇంకోటి భూనిర్వాసులకు సంబంధించిన జాగా కానీ, ఇంకో మా ముసలి వాళ్లకు కొంతమందికి రాలేదు, కొంతమందికి ఇండ్లు రాలేదు. ఆ సమస్యలను మా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మా గ్రామ ప్రజలకు కోరుతూ, ఈ సమస్యలను నేను ఆ గవర్నమెంట్ దగ్గర తీసుకుపోయి, ఏ సమస్యలను దగ్గర నేను తీసుకుపోయి కొట్లాడి మా వాళ్ళకి తెస్తా అని చెప్పి మాటిస్తూ, నాకు ఏ గల్లీలో పోయినా, ఏ వార్డులో పోయినా మొత్తం కన్నీళ్ళే అన్న. ఇప్పుడు నేను ఏడికి పోయినా కానీ సమస్యలతో, అంటే గత సంవత్సరాల నుంచి ఏం కన్నీళ్ళతో ఏం జరిగిందో సరే నాకు మొత్తం తెలుసు కాబట్టి నేను ఆ సమస్యలను తీర్స్తా అని నేను మా గ్రామజలు మాట తీసుకుంటూ ముందటికి వెళ్తున్నా. ఈ బ్రహ్మరథంతో మా ప్రజలు నా ఎంబడ వస్తుందని చెప్పి కోరుతున్నాను. ఇందులో అప్పుడు గ్రామ సర్పంచులు ఉన్నారు కాబట్టి ఆ చిన్న సమస్యలలో ఒక కుటుంబంలాగా ఉండే, కానీ ఇది సమస్య పెద్దది కాబట్టి, ఇది మున్సిపాలిటీ అంటే ఇది పెద్ద సమస్య కాబట్టి నేను కౌన్సిలర్గా గెలిపించి ఈ మున్సిపాలిటీ చైర్మన్లకు కానీ గ్రామ ఊళ్ళ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అధికారులతో కొట్లాడి నేను ఏ సమస్యలను తీర్చడానికి నేను రెడీ ఉన్నానన్నా. అది మా గ్రామ ప్రజలు ఏంటంటే నమ్మకంతో నన్ను గెలిపిస్తున్నారని చెప్పి నేను భావిస్తూ, నా వాళ్ళ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా నేను వాళ్ళ నమ్మకం మీదనే నేను కొనసాగించాలని కోరుతున్నాను. పింఛన్లు కానీ, వాళ్ళకు సంబంధించింది R&R కాలనీ ప్యాకేజీలు కానీ,
ఆ ప్లాట్లు కానీ వాళ్ళకు వచ్చే పరిహారం నష్టపరిహారం కానీ ఇవన్నీ నేను కొట్లాడి తెస్తా అని చెప్పి మాటిస్తూ మా ఊళ్ళో ధన్యవాదాలు. మా ఇదివరకు దాకా వచ్చి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుంచి ఒక గుడి కంప్లీట్ కాలేదు, ఒక బడి కంప్లీట్ కాలేదు. ఇప్పుడు కొన్ని డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, అన్ని రోడ్లు కంప్లీట్ కాలేదు, వాటర్ ప్రాబ్లం ఉంది, కొన్ని ఎలక్ట్రిసిటీ కూడా, కొన్ని కరెంటు పోల్లు కూడా రాలేదు, కొన్ని పైప్ లైన్ రాలేదు. మాకు కనీసం మేము ఊళ్ళో సమస్య మాట్లాడుకునే ఒక భవనం లేదు, మేము శ్మశాన వాటిక లేదు. మాకు ఇప్పుడు వచ్చే సమస్యలు ఇవి, శ్మశాన వాటిక లేదు. ఈ నిర్వాసితులకు ఒక్కరికి కూడా ఒక భూమి లేదు. కాబట్టి వీళ్ళు ఉపాధి లేకు బయటికి వెళ్తే రోడ్ ఎక్కితేనే వీళ్ళకు పని. వాళ్ళకు ఏదన్నా కంపెనీలు చిన్న మినీ ఇండస్ట్రీకి సంబంధించింది కానీ అది తీసుకుపోయి మాట్లాడతామని చెప్పి నేను మా గవర్నమెంట్ నుంచి కోరుతున్నాను. నేను ఈ సమస్యలన్నీ ముందు తీసుకుపోతానని చెప్పి మాటిస్తూ గవర్నమెంట్ ద్వారా నేను తీసుకొస్తానని చెప్పి మాటిస్తున్నాను. వార్డులో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇటు చూసిన రమేష్ అన్నని బ్రహ్మరథం పడుతున్న మా 8వ వార్డు ప్రజలకు ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఖచ్చితంగా భారీ మెజార్టీతోని రమేష్ అన్నను గెలిపించుకోనికి యువకులు, మహిళలు, పెద్ద మనుషులు అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే పోయిన నష్టపరిహారం కూడా ఎవరికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో దోపిడీ రాజ్యంలాగా దోచుకున్నారు, తిన్నకాడి తిన్నారు. ఇప్పుడు చక్కగా ఎస్టీ రిజర్వేషన్ రాగానే పక్కకు వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ మా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇన్ని రోజులు ఇది నీకు పైసలు ఇస్తేనే ప్యాకేజ్ అని చెప్పి చాలామందిని ఇబ్బంది పెట్టారు. మాకు నమ్మకమైన వ్యక్తి రమేష్ అన్న కాబట్టి ఆయన పూర్తి మద్దతు ఇస్తామని ఊరు మొత్తం బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా రమేష్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించుకొని నర్సన్నకు గిఫ్ట్గా ఇచ్చి రేవంత్ అన్న గారు తీసుకుపోయి మా ఊరు సమస్యలు మొత్తం నెరవేరుస్తామని మాట ఇచ్చిండు. ఖచ్చితంగా మేము గెలిపించుకొని నర్సన్న త్రూలో మేము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోయి మా సమస్యలు చెప్పి ఏవైతే రావాల్సిన నష్టపరిహారం, ప్యాకేజీలు, ఒంటరి మహిళ, ఎలక్ట్రిసిటీ బిల్లు, 2500 పింఛన్లు కానీ, డాక్టర్ మహిళా భవనం పైసలు కానీ, కొంతమంది దోపిడీలు మొత్తం కాజేసిరు. ఆ పైసలు కూడా వాళ్ళని అక్కిస్తాము. ఇంకా వేరే వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో మహిళా మండలం కట్టిస్తామని కూడా మాట ఇచ్చారు. ఎలక్షన్లు అయిపోయిన త్వరలో కమిటీ వాళ్ళు కూడా మాట ఇచ్చారు. నర్సన్న గారు ఖచ్చితంగా మేము నర్సన్న ఆధ్వర్యంలో రమేష్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.